ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వామ్మో ఈ రేంజ్లో ఫైర్ అయితే నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో ఇది ఎక్కడి ఫైర్ రా మామ. ఇప్పటికీ ప్రెస్ మీట్ అయిపోయిందో లేదో తెలీదు, కానీ సోషల్ మీడియా మొత్తం కూడా ఈ విధమైనటువంటి వీడియోలు మీరైతే చూసే ఉంటారు అనమాట. ప్రతి దానికైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ప్రెస్ మీట్లో పెట్టినటువంటి మెయిన్ పాయింట్లు ఏంటి అనేటటువంటిది నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను అనమాట. అసలు ఏం జరిగింది, ఎక్కడ మొదలైంది భయ్యా ఈ కథ, ఎక్కడ దాకా వచ్చింది, అసలు ఈరోజు ఫార్మేషన్ డే అవునా కాదా? మన తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులు ఫార్మేషన్ డే చేస్తారు, మంచి స్పీచెస్ ఇస్తారు, మంచి సెలబ్రేషన్ చేస్తారు, హాలిడే వస్తారు అని చెప్పి అందరూ అనుకునేది. కానీ మన తెలంగాణ నాయకులు ఎవరి స్పీచ్ కూడా ఇంత వైరల్ కావట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే బాగా వైరల్గా మారుతుంది. ఆ ఫైర్ ఏంది, ఆ స్పీచ్ ఏంది, కోడి చెరువు గురించి క్లారిటీ ఇచ్చేశారు, తెలంగాణ రావద్దు అంటున్నారు కదా దాని గురించి క్లారిటీ ఇచ్చేశారు, గద్దర్ గురించి మాట్లాడారు. ఈ విధంగా చాలా అంటే చాలా విస్తృతపోయేటటువంటి నిజాలు ఆయన మాట్లాడింది. ఇక మీదట తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఒత్తి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. వాటన్నిటి గురించి నిష్పక్షపాతంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. లాస్ట్లో నా ఒపీనియన్ ఏంది అనేటటువంటిది కూడా చెప్తాను అనమాట. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది ఎక్కడ మొదలైంది, మన నాగేశ్వరరావు గారు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన ఒక కామెంట్ చేసిండు, ఆ కామెంట్ కాడ మొదలైంది అనమాట ఈ రచ్చ. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత ఆయన కామెంట్ చేయటం, జనసేన నాయకులు అది డిఫెన్స్ చేయడం, ట్వీట్ చేయడం, వాళ్ళు కొట్టుకోవటం, నాగేశ్వరరావు గారు మళ్ళీ ఇంటర్వ్యూ చేయటం, అక్కడతో అయిపోయింది. ఆ తర్వాత ఆంధ్ర పోలీసులు వచ్చి మన నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి చూడటం. ఆ తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, జర్నలిస్టులు అంతా కూడా పోటెత్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దూషించడం, ఇంకా మీదట పవన్ కళ్యాణ్ని బాయ్కాట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా బాయ్కాట్ చేస్తాం అనేటటువంటిది చెప్పడం. నాకు తెలిసి ఈ ఆలోచన ఉండదు. లైక్ ఫార్మేషన్ డే రోజు దానికి సంబంధించి ఒక బహిరంగ సభ పెడదాం, పెద్ద మీటింగ్ పెడదాం అనేటటువంటి ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రానియం, తెలంగాణలో నీ సినిమాలు ఆనియం, నువ్వు ఆంధ్ర అనేది చూసుకో, నువ్వు పిఠాపురం ఎమ్మెల్యేవి, నువ్వు అక్కడ డిప్యూటీ సీఎంవి అని చెప్పడం. ఇంకొంతమంది నాయకులు డైరెక్ట్గా మన కవితమ్మ గారు అయితే మీరు డిప్యూటీ సీఎం అక్కడ చేయండి, ముందు మీరు రాజధాని కట్టుకోండి, అక్కడ ప్రజలకి న్యాయం చేయండి, ప్రజలు బాగానే ఉంటారు, మీరు ఆంధ్ర తెలంగాణ వచ్చి ఇక్కడ మాకు పొలాలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కవితమ్మ గారు చెప్పడం. అండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా దాని మీద అయితే రియాక్ట్ అయ్యారనమాట. వాళ్ళు కూడా మాట్లాడారు, అక్కడ జై అయితే ఇక్కడ ఎందుకు అని చెప్పి వాళ్ళైతే అన్నారు. ఎప్పుడైతే ఈ ప్రతి నాయకులు మాట్లాడారో ఆ తర్వాత ఇది ఇంకా స్ట్రిక్ట్గా మారిపోయింది అనమాట. సో టెన్షన్ నిన్నటి నుండి అసలు జనసేన ఫార్మేషన్, లైక్ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు, తెలంగాణ వచ్చిన రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ పెడుతున్నారు అనమాట. సో మరి ఎలా ఉంటుంది ఆ మీటింగ్, ఆ స్పీచెస్ ఎలా ఉంటాయి, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మీద ఈ మధ్యన భయంకరమైనటువంటి అలిగేషన్లు వస్తున్నాయి, ఆయన తెలంగాణ వ్యతిరేకని, తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడి అని చెప్పి బీభత్సమైనటువంటి అలిగేషన్స్ వస్తున్నాయి. సో కోడి చెరువును ఆక్రమించను అని చెప్పి కూడా ఇంకా ఎలివేషన్స్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి ఆయన ఏం చెప్తారు అని చెప్పి చాలా మంది ఎదురు చూశారనమాట. వాటికైతే సమాధానం చెప్దామని చెప్పి ఆయన కూడా బాగా వెయిట్ చేశారు. కానీ కట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం అయినా, తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వారైనా దానికైతే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. లైక్ డ్యూ టు ట్రాఫిక్ ఇష్యూస్, లైక్ మనం పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అనేటటువంటిది లేదు, అందుకే మీరు సభ పెట్టడానికి మేము నిరాకరించాం, పర్మిషన్ ఇవ్వము అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళైతే లెటర్ అయితే పాస్ చేశారు. ముందైతే జనసేన దగ్గర నుండి రిక్వెస్ట్ అయితే వచ్చింది, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా వెళ్ళి రిక్వెస్ట్ అయితే చేశారు. ఆ తర్వాత హైకోర్టు దగ్గరకు వెళ్ళింది, వాళ్ళైతే రిజెక్ట్ చేసేసారనమాట. భారీ బహిరంగ సభ పెట్టొద్దు, పార్కింగ్ ఇబ్బంది అయితే, కొద్దిగా ఇష్యూస్ అయితే ఉన్నాయి, దానివల్ల పెట్టకపోవడమే మంచిది అనేటటువంటిది వాళ్ళైతే తెలియజేశారు. పర్మిషన్ అయితే నిరాకరించారనమాట. ఇకంతా సైలెంట్ అనమాట. అదేంది, ఇదెక్కడి ట్విస్ట్, అందులో దమ్ముంటే ఆపండ్రా అనేటటువంటి నినాదాలు చేశాం, నిజంగానే ఆపేశారు ఇల్లు, ఇదెక్కడి మాసు, నిజంగా ఆయన ఎందుకు ఇంత ఆపుతున్నారు, ఆయన ఆంధ్రాలో పెడుతున్నా అంటే ఆంధ్రాలో పోటీ చేస్తుంటాడు, అక్కడ నాయకులు భయపడ్డం కొద్ది అర్థం ఉంటుంది. కానీ తెలంగాణలో ఆయన ఏమి పోటీ చేయటం లేదు, తెలంగాణలో ఆయన పార్టీకే సంబంధించినటువంటి అంతకోలేదు. మళ్ళలాంటిది ఇక్కడెందుకు వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి ట్వీట్ అయితే వేయడం జరిగింది. మీరు ఇష్యూస్ అన్నారు, మేము దాన్ని స్వాగతిస్తాం, దయచేసి నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడానికైనా సరే పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీస్ వారిని అయితే కోరడం జరిగింది. సో అది జరిగిన తర్వాత అందరూ షాక్ అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
ప్రెస్ మీట్ కోసం పర్మిషన్ అడగటం ఏంది? అదేంది అసలు పెద్ద బహిరంగ సభ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే బహిరంగ సభ క్యాన్సిల్ అయ్యి ఈ విధంగా ప్రెస్ మీట్ ఏంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా షాక్ అయ్యాయి అనమాట. సో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ప్రెస్ మీట్ కూడా మేము పెట్టనీయం అనేటటువంటి నినాదాలు అయితే కొంతమంది నాయకులు చేశారు. కానీ కట్ చేస్తే ప్రెస్ మీట్ అయితే సజావుగా జరిగిందనమాట. అక్కడ ఫ్యాన్స్ అయితే భారీగా వెళ్ళలేదు, రానిలేదు కూడా. ఓన్లీ మీడియానైనా అక్కడ ఉన్నటువంటి నాయకులనైనా రానిచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అని కూడా వేరే లెవెల్ అని చెప్పి నేనైతే చెప్తా. ఫస్ట్ చూసుకున్నట్లయితే గద్దర్ గురించి మాట్లాడారు. గద్దర్ గారికి బుల్లెట్ తగిలినప్పుడు నా దగ్గరకు వచ్చారు, నాతో మాట్లాడారు. ఆయన ఒక ఆడియోని కూడా ఇచ్చారు. నేను దాన్ని పర్సనల్ కూడా ఎక్కడ లీక్ చేయలేదు. ఆయనకు నేనైతే ఒక బండి కూడా కొనిచ్చాను. ఆయన నాకు సపోర్ట్గా ఉన్నారు అని చెప్పి తెలియజేయడం. ఆయన కోరిక ఏంది? ఆంధ్ర యువకులైనా తెలంగాణ యువకులైనా భవిష్యత్తు మీదే, దానికోసం పోరాడండి అనేటటువంటి నినాదం ఆయన తెలియజేశారు. ఆయన ఆలోచనలే నేను సినిమాలో చూపిస్తాను అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన నాకు చెప్పారు. గద్దరే నాకు ఎప్పుడు నుండో క్లోజ్, మీరేంది నన్ను అనేది అనేటటువంటిది అయితే బాగా అంటే బాగా ఒత్తి చెప్పారనమాట. ఈ విధంగా స్పీచ్ అయితే చాలా అంటే చాలా నార్మల్గా స్టార్ట్ అయింది, చాలా అంటే చాలా సజావుగా స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత మొదలైంది భయ్య ఫైర్, మామూలు ఫైర్ కాదు. నేనైతే ఎగ్జాక్ట్లీ నాకు ఆంధ్రాలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పు తెగిది అని చెప్పి చెప్పు పైకెత్తారు కదా, ఆ ఫైర్లో అయితే ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కటే మాట అన్నాడు, తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగిరా, నన్ను రావద్దు అనడానికి మీరెవరు అనేటటువంటి నినాదం గట్టిగా చేసింది అనమాట. నేను తెలంగాణ వస్తా, ఇప్పటిదాకా నేను ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు, ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం అయితే తీసుకున్నా. ఇక మీదట తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఒత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని అయితే బాగా అంటే బాగా ఫైర్తో చెప్పారనమాట. తెలంగాణలో నేను అధికారం కోసం పోరాడను, మార్పు కోసం పోరాడతా. నాకు అని చెప్పి అప్పుడు వెహికల్ ఉంది, అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి యువకులైన ఆ వెన్నంటి నడిచారు. ఆంధ్రాలో గెలవడానికి నాకు ముఖ్యమైనటువంటి కారణం మన తెలంగాణ ప్రజలు అనేటటువంటిది కూడా చెప్పారు. తెలంగాణ ఆంధ్రాల్లో వాళ్ళకు ప్రాంతాభిప్రాయాలు లేని నువ్వు మీరు పెట్టమాకండి అనేటటువంటి విషయాన్ని కూడా లేవనెత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అప్పటికప్పుడే ఆయన డెసిషన్ తీసుకొని తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటిది చెప్పింది అనమాట. సో ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మార్నింగ్ నుండి చాలా మంది అన్నారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆపితే, డ్యూ టు వేరే ఇష్యూస్ వల్ల ఆయన ఆపితే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఆయన బాగా ట్రోల్ చేశారు, బాగా క్వశ్చన్ చేశారు, గట్టిగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు అరవట్లేదు, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆస్తులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ చేస్తే ఇవన్నీ మటాష్ అయితే అనేటటువంటి ఉద్దేశంతో క్వశ్చన్ చేయలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడారనమాట. సో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఆయన గురించి తప్పుగా మాట్లాడో వాళ్ళందరికీ కూడా దీటు సమాధానం అయితే ఆయన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండో. ఇంకా హైలైట్ ఏంటంటే కోడి చెరువు గురించి మాట్లాడిండు. సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అలిగేషన్స్ ఉంటాయి. ఎలాంటి ఆయన మాట మారుస్తాడని, అక్కడ పుట్టిండు ఇక్కడ పుట్టిండు అని. ఫస్ట్ చూసుకున్నట్లయితే మా నాన్న అసలు దేవుడే నమ్మడంటాడు, ఆ తర్వాత మా ఇంట్లో చిన్నప్పటి నుండి రామాయణమే ఉండేది అనేటటువంటిది, నేను క్రిస్టియన్ అని, ఆ తర్వాత నేను ముస్లిం అని, లైక్ నేను హిందూనని, ఈ విధంగా చాలా నినాదాలు చేసిన అని చెప్పి మాట మారుస్తాడు అని చెప్పి ఆయన మీద అలిగేషన్లు ఉన్నాయి. కానీ ఆయన మీద ఆయన కబ్జా చేస్తారు అనేటటువంటి అలిగేషన్ అయితే ఇంత మట్టికి లేదు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మీరైతే చూస్తుంటారు ఆయన మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా చూస్తుంటారు. కానీ ఒక జర్నలిస్ట్ రఘు చూసుకున్నట్లయితే దాన్ని అయితే బయట పెట్టిండు. ఈరోజు ఫామ్కి కూడా వెళ్ళిండు, ఫామ్కి కూడా వెళ్ళి చుట్టూ వేసినటువంటి ఫెన్సింగ్ని కూడా చూపించింది అనమాట. ఆ ఫుల్ వీడియో కూడా మీరు చూడొచ్చు, వెళ్ళి క్లిక్ చేసి అక్కడ బీర్లు తాగిని కూడా చూపించను. చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ ఇది, ఆయన చుట్టూ ఫెన్సింగ్ వేసిండు. చుట్టూ ఫెన్సింగ్ వేసిన లోనికి వచ్చి ఎవడు తాగుతురు, ఎవడు తాగడు కదా, వాళ్ళు ఎవరైనా తాగుతారు అనేటటువంటి చేయడం అనమాట. ఈ విధంగా బాగా అంటే బాగా వైరల్గా మారాయి అవన్నీ. ఆ తర్వాత దాని మీద అయితే ఆయన రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. నేను కానీ తెలంగాణ భూమిని ఆక్రమించాను అనేటటువంటిది నిరూపిస్తే, ఆ తెలంగాణ భూమి నాది కాదు అనేటటువంటిది నిరూపిస్తే, నిక్షతపాతంగా నేను అంత పెట్టి కొనుక్కున్నా అని చెప్పి మీరే చెప్తున్నారు కదా, దాన్ని వదిలేయడానికి సిద్ధం అనేటటువంటిది చెప్పిండు. ఆయన విత్ ప్రూఫ్స్తో కూడా చెప్పిండు అనమాట. నిజంగా ఆక్రమిస్తే ఈ విధమైనటువంటి చట్టాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మీరు నిరూపించండి అని చెప్పి చెప్పిండు అనమాట. సో తెలంగాణ నేను ఇవ్వడమే కానీ తీసుకోవడం నాకు తెలియదు అనేటటువంటి నినాదం కూడా ఆయన అయితే చేసిండు కదా. దాంతో బాగా అంటే బాగా వైరల్ అవుతాయి ఈ క్లిప్స్ అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది. సో దీని మీద మన తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒకప్పుడు జనసేన తెలంగాణలో పోటీ చేసింది, హైదరాబాద్లో పోటీ చేసింది, భద్రాచలంలో పోటీ చేసింది, చాలా చోట్ల పోటీ చేసింది. కానీ అప్పుడు జనసేనకి నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు, నోటానే ఎక్కువ డామినేట్ చేసింది. కొన్ని చోట్ల అయితే నోటాకి 50 ఓట్లు వచ్చాయి, జనసేనకి 5 ఓట్లే వచ్చాయి. మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేనని పోటీ చేస్తే దానికి ఓట్స్ వస్తాయా అని అంటే
చెప్పలేం భయ్యా, ఎందుకంటే ఇది రాజకీయం అనమాట. రాజకీయం అనేటటువంటిది చదరంగం అని చెప్పి నేనైతే చెప్తా. ఎప్పుడు ఎటు తిరిగిద్ది అనేటటువంటిది మనమైతే మాట్లాడలే. గట్టి నాయకులు ఉంటే మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేయడం అనేటటువంటిది జరిగిద్ది. కానీ ఇక్కడ కూడా నాయకులు ఉండాలి, సరైనటువంటి నాయకుల్ని ఆయన ఎన్నుకొని పెట్టగలిగితే తెలంగాణలో కూడా జనసేన మరి పుంజుకుంటుందేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఆయన చెప్తున్నా కదా ప్రశ్నించడానికని, మరి ఎలా ప్రశ్నిస్తారో అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. ఆయన అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో నేను గోవులను పెంచుతా, గోవుల కోసమే గడ్డి అనేటటువంటిది కూడా ఆయన చెప్పడం అనమాట. ఈ విధంగా చాలా అంటే చాలా ఫైర్గా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే మనం చూడొచ్చు అనమాట. ఆంధ్రాలో ఉన్నప్పుడు లాగా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన క్వశ్చన్ చేయడానికి కూడా ఏమీ లేదు కాబట్టి నార్మల్గా ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ బాగా అంటే బాగా మాట్లాడిండు. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వేచి చూడాలి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? తెలంగాణలో జనసేన వస్తే ఎలా ఉంటుంది అంటారు? దాని రియాక్షన్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నా ఏం జరిగింది అనేటటువంటి దానికి. ఎందుకంటే ఇంత ప్రెస్ మీట్ చూసి, ఇంత పవర్ఫుల్ ప్రెస్ మీట్ చూస్తే చాలా రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం తెలియజేస్తున్నారంటే ఆయన ఏదో వచ్చి నార్మల్గా సభ పెట్టుకొని వెళ్ళేవాడు, కానీ మీరు ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆయన డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తామని చెప్పి చెప్తున్నాడు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది? మరి దీని మీద అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. ప్రెస్ మీట్ మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.